ఇక్కడ నుంచి కొంచెం డివోషనల్ కాంటెంట్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇవాళ మంగళవారం. సో అయితే మన మహబూబ్ నగర్లో పర్టికులర్లీ ఉన్న ఏకైక టెంపుల్ శనీశ్వర స్వామి టెంపుల్, అలాగే వారాహి అమ్మవారి టెంపుల్ మన మహబూబ్ నగర్ ఆదర్శ నగర్లో అయితే ఉంది. సో ఈ టెంపుల్కి ఉన్న విశిష్టత ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ చేసిరో ఇవన్నీ కూడా మనం పూజారి గారితో మాట్లాడదాం. అట్లనే లోపలికి వెళ్ళి కూడా మొత్తం అన్నీ చూద్దాం. సో జస్ట్ కమ్ విత్ మీ. సో అయితే ఈ ఆలయాన్ని డిసెంబర్ 7, 2022లో అయితే ప్రారంభించారు, అంటే ప్రతిష్టాపన చేసిరు. అప్పుడే శివుడి టెంపుల్, అట్లాగే శనీశ్వర స్వామి టెంపుల్, అలాగే వారాహి అమ్మవారి టెంపుల్ అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అండ్ ఆల్సో ఈ టెంపుల్ కున్న విశిష్టత ఏంటంటే ప్రతి నెల 2 పంచమీలు అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి నెల అమావాస్య రోజున ఇక్కడ హోమం అయితే జరుగుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటి అంటే ఖచ్చితంగా ఏదైనా సరే ఇష్యూస్ ఉండి దోషాలు ఉంటాయి, ఖచ్చితంగా వారాహి అమ్మవారిని ప్రార్థిస్తే మాత్రం ఖచ్చితంగా అవి మొత్తం తొలగిపోతాయని వాళ్ళ నమ్మకం అంట. ప్రతి ఆషాఢ మాసంలో ఇక్కడ వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఇక్కడ విజయ గణపతి, మహాగౌరీ మాత మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధులు కూడా ఉన్నాయి. ప్రతి నెల 2 సార్లు పంచమ తిథి నాడు ఇక్కడ రాత్రివేళ అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన జరుగుతాయి. అమావాస్య రోజున వారాహి మూల మంత్ర హోమం మరియు అన్నదానం కూడా నిర్వహించబడుతుంది. ఇక్కడ శని త్రయోదశి రోజున తిల తైల విశేష అభిషేకాలు కూడా పర్టికులర్లీ జరుగుతాయంట. ఇక్కడ పర్టికులర్లీ దసరాకైతే మహా అద్భుతంగా ఉత్సవాలు అయితే జరుగుతాయి. అండ్ అలాగే ఇక్కడ శివుడి దగ్గర కార్తీక మాసంలో నిత్య దీపోత్సవం కూడా జరుగుతుంది. అండ్ ఈ ఆలయం గురించిన మరిన్ని విశేషాలు ఏంటి అనేది పూజారితో మాట్లాడి తెలుసుకుందాము. సోయా అయ్యగారు, ముందుగా నమస్కారం. అంటే సారీ, అంటే క్షమించాలి, ఎప్పటి నుంచో అడుగుతారు బట్ కుదరలేదు. ఈ వీడియో మీతో స్టార్ట్ చేస్తున్నా, డివోషనల్ కాంటెంట్. సో అయితే ఈ పర్టికులర్లీ మన ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేసి, ఎట్లా స్టార్ట్ చేసి, దీని గురించి మొత్తం ఇన్ డీటెయిల్ చెప్తారా ఒకసారి? చెప్తాను. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. నేను ఇంతకు పూర్వము రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో చేసేవాడిని. ఆ దేవాలయంలో చేసేటప్పుడు అక్కడ భక్తులకు మాకు, అంటే ఋత్వికులకు భక్తులకు మధ్యలో జరిగే సంభాషణలు అనుకోండి, లేదు అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్, వీటిలో కొన్ని బాగా గ్రహించినప్పుడు కొంచెం బాధ అనిపించింది. పబ్లిక్ మనం ఇంకా భగవంతుడిని దగ్గర ఎట్లా చేయాలి, వాళ్ళకి ఇంకా సర్వీస్ ఎట్లా చేయాలి అనే ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ దేవాలయం. అయితే ఈ దేవాలయం చేయాలని చెప్పేసి మేము ఒక 5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశాము. తర్వాత ఒక 2 ప్లేస్లు, వేరే ప్లేస్లలో వెళ్ళి అక్కడ పొలం అంతా కొని అంతా చేసిన తర్వాత కూడా అక్కడ చిన్న డిస్టర్బెన్సెస్ వలన మళ్ళీ బ్యాక్ ఇచ్చేసేసి వచ్చాము. తర్వాత ఇక్కడ కొన్నాము. కొని డిసెంబర్ 7వ తారీఖు 2022 ప్రతిష్టాపన చేశాం ఇక్కడ. అప్పుడు కేవలం ఇక్కడ ఒక కంపౌండ్, కరెంటు, వాటర్ మాత్రమే ఉండేది, ఎలాంటి వసతులు లేవు. అంటే భగవంతుడిని సేవించడానికి వజ్రాభరణాలతో ఉన్నటువంటి కిరీటాలు, పాలరాతి గోడలు అవసరం లేదనేటటువంటిది నా సంకల్పం. అందుకని దాన్ని అట్లా ప్రారంభం చేశాము. ఆ స్వామికి అనుగ్రహం కలిగింది, అతనికి నచ్చింది అనమాట నేను చేసినటువంటిది. సో దాన్ని ఇంకా మెల్లిమెల్లిగా భక్తుల సహకారంతో 3 years అవుతుంది ఇక్కడ వరకు తీసుకురాగలిగాము. ఇంకా మున్ముందు కూడా భక్తుల సహకారంతో ఇంకా కార్యక్రమాలు చేసేటటువంటి ఆలోచనలు చాలా ఉన్నవి. అదేవిధంగా ఇక్కడ ప్రతినిత్యం కూడా దేవాలయంలో లోక కళ్యాణార్థం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, సనాతనమైనటువంటి మన హిందూ సాంప్రదాయం దినదినం అభివృద్ధి చెందాలి, ఇంకా పటిష్టం అవ్వాలి, గో సంరక్షణ జరగాలి అనేటటువంటి లోక కళ్యాణార్థమైనటువంటి కార్యక్రమం ప్రతినిత్యం జరుగుతుంది. తర్వాత వారోత్సవాల్లో భాగంగా మన దగ్గర విజయ గణపతి స్వామి వారు ఉన్నారు. వారికి సంకటహర చతుర్థి అభిషేకం ఉంటుంది. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, వారికి షష్ఠి రోజున అభిషేకం ఉంటుంది. తర్వాత ప్రతి ఆరుద్ర నక్షత్రానికి, మాస శివరాత్రికి శివుడికి విశేషమైనటువంటి అభిషేకము. ఆరుద్ర నక్షత్రం రోజు అన్నప్రసాద వితరణ ఉంటుంది. తర్వాత మన దగ్గర మహాగౌరి అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా
అభిషేకం కుంకుమార్చన ఉంటుంది. తర్వాత మన పాలమూరు పట్టణంలో ప్రత్యేకంగా వారాహి అమ్మవారు, అదే ఇది అడుగుదాం చెప్పండి. మన జిల్లాలో కూడా లేదు అమ్మవారు. అమ్మవారు సంకల్పం అట్లా అయ్యి అమ్మవారే ఇక్కడికి మనల్ని పిలిపించినట్టుగా ఉందన్నమాట. అమ్మవారికి ప్రతి పంచమి అంటే నెలలో 2 సార్లు వస్తుంది పంచమి. సో ఆ పంచమికి ప్రదోష కాలంలో అభిషేకం కుంకుమార్చన. అదేవిధంగా ప్రతి అమావాస్యకు కూడా ప్రదోష కాలంలో వారాహి మూలమంత్ర హోమము, తర్వాత అన్నప్రసాద వితరణ కార్యక్రమం. తర్వాత ప్రతి శనివారము శని బాధ నివారణ కోసం అని చెప్పేసి భక్తులు 7 వారాలు 19 వారాలు వాళ్ళు అంటే జ్యోతిష్కులు ఎట్లయితే వాళ్ళకి సజెస్ట్ చేస్తారో దాని అనుకూలంగా వాళ్ళు వచ్చి ప్రదక్షిణలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రతి శని త్రయోదశికి చాలా విశేషమైనటువంటి జన సంగ్రహం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది, వచ్చి విశేషంగా చేసుకుంటారు అన్నమాట. తర్వాత ప్రతి శని అమావాస్యకు కూడా శని మూలమంత్ర హోమము, తర్వాత శని పాశుపత హోమం ఇవన్నీ కూడా చేస్తాం. ఈ రకంగా మన దేవాలయంలో పక్షోత్సవము మాసోత్సవం అన్నట్టుగా జరుగుతూ ఉంటాయి. ఇంకా అత్యంత వైభవంగా జరిగే విషయం చెప్పుకోవాలంటే దేవాలయం వార్షికోత్సవం జరుగుతుంది. తర్వాత ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రి ఉత్సవాలు అని చెప్పేసి వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా జరుగుతాయి. 2 సంవత్సరాలు గుప్తంగానే జరిగింది. 3వ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా పాలమూరు పట్టణంలో నుంచి వివిధ కాలనీల నుంచి ప్రతి ఒక రోజు 2 కాలనీల నుంచి భక్తులు అంటే వాళ్ళే స్వయంగా, మేము ఎవరికి కూడా మీరు రండి అని అడిగింది ఏమీ లేదు, వాళ్ళే స్వయంగా స్వామి మేము వస్తాము కార్యక్రమం చేస్తామని చెప్పేసి చాలా చక్కగా వచ్చి కోలాటాలు, భజనలు, పల్లకి ఉత్సవం చాలా వైభవంగా ప్రతి నిత్యం కూడా 500 మందికి అన్నదానం జరిగింది. అది అమ్మవారు చాలా అద్భుతంగా ఆశీర్వదించింది అందరినీ కూడా పాలమూరు పట్టణంలో ఉండి. పాలమూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తాను విశేషంగా ఆశీర్వదించాలని మాకు సంకల్పం ఇచ్చి తాను మమ్మల్ని ఎంచుకొని ఇక్కడ అమ్మవారు నెలకొన్నది. అది మా అదృష్టంగా భావిస్తాం. ఇంకా అంటే శనీశ్వర స్వామి దేవాలయం కూడా మన మహబూబ్నగర్లో పర్టికులర్లీ ఇక్కడే ఉంది, మన దగ్గర ప్రత్యేకం మన ఉంది. శనేశ్వర స్వామి మన జిల్లాలో కూడా మన దగ్గరే ఉంది చాలా విశేషంగా. అంటే దాని బ్యాక్ స్టోరీ ఏంటి అంటే పర్టికులర్లీ పెట్టడానికి అంటే ఏం లేదు, భక్తులకు ఎంత మనం విశేషంగా సర్వీస్ చేయగలం. ఇప్పుడు చూడండి, ఉన్న దేవాలయాన్ని నిర్మించుకుంటూ వెళ్తే భక్తుల్లో ఐక్యత తగ్గుతుంది నాకు తెలిసి. ఇప్పుడు మనం చూస్తున్నాం వినాయక చవితి కార్యక్రమం చేస్తూ ఉన్నాం, ఒక కాలనీలో 10 వినాయకులు పెడతాం. అప్పుడు ఆ కాలనీలో ఐక్యత ఉన్నట్ట లేకపోతే విభేదాలు ఉన్నట్ట? మన సంకల్పం ఏంటంటే ఉన్నది చేయడం కాదు, లేనిది భక్తులకు చేరువ చేయాలి. మనం ఎల్లమ్మ గుళ్ళు ఉన్నప్పుడు అనుకున్నది అదే, ఇంకా భక్తులకు ఎక్కువ ఏం సహకారం చేయగలుగుతాం, వారికి ఇంకా సర్వీస్ ఏం చేయగలుగుతాం అనుకున్న సంకల్పంలో నుంచే లేని దేవాలయం నిర్మాణం చేస్తే భక్తులకు అవకాశం దొరుకుతుంది అనేది మా సంకల్పం. సో ఇదన్నమాట స్టోరీ అబౌట్ ఆల్ దిస్ టెంపుల్. సో అట్లాగే అయ్యగారు ఒకసారి మన అడ్రస్ కూడా ఎగ్జాక్ట్ చెప్పండి ఒకసారి వ్యూవర్స్ కోసం. ఈ మన దేవాలయం వారాహి శ్రీ శనేశ్వర స్వామి దేవాలయం వచ్చేసి వార్డ్ నెంబర్ 10 ఆదర్శ నగర్, డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అవుతుందండి. ఇది గూగుల్ మ్యాప్స్లో కూడా లొకేషన్ లొకేట్ అయి ఉంది, ఇక్కడ కూడా మేము సెర్చ్ చేసుకోవచ్చు. సో మీరు ఈ టెంపుల్కి రావాలంటే గూగుల్ మ్యాప్స్ కూడా సెర్చ్ చేసి ఖచ్చితంగా ఈ టెంపుల్కి రావచ్చు. టెంపుల్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. ఖచ్చితంగా మీరు మాత్రం ఇక్కడికి వస్తే యూ విల్ ఫీల్ దట్ వైబ్. సో థ్యాంక్ యూ అయ్యగారు, మిగతా విషయాల తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మన మహబూబ్నగర్లో ఉన్న యూనిక్ యట్ ఏకైక దేవాలయం, శనీశ్వర స్వామి దేవాలయం, అలాగే వారాహి మాత దేవాలయం. అండ్ అంతేకాదు ఇక్కడ ప్రశాంతత అయితే మామూలుగా లేదు. అంటే గుడికి ఎందుకు వస్తాం మనం? ప్రశాంతత, భక్తి, వీటిని పొందడానికి. ఇక్కడ మీకు మాత్రం ఖచ్చితంగా ఆ పీస్ అయితే దొరుకుతుంది. సో ఈ టెంపుల్ ఎక్కడో కాదు, మన ఆదర్శ నగర్లోనే ఉంది. గూగుల్ మ్యాప్స్ ఎగ్జాక్ట్ ఈ వీడియో కింద నేను పింగ్ కూడా చేసి పెడతా. మీరు కానీ ఈ టెంపుల్కి రావాలనుకుంటే ఆ మ్యాప్స్ చూసుకొని కూడా రావచ్చు. ఖచ్చితంగా ఈ టెంపుల్ మాత్రం 100% విజిట్ చేయాలని నేను చెప్తాను. సో దిస్ ఇస్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ watching and subscribe to Happening Palamuru, and also do follow us on Instagram and Facebook. Thank you.